హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నూతన్ డైరీస్. ప్రస్తుతం మనం ఇప్పుడు ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఇక్కడి నుంచి మన తిరుపతి రైలు ప్రయాణం ఎతికిన స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు సాయంత్రం 4:30 ఎతికిన దాటింది. ఈ సమయంలో ఒకటి ప్యాసింజర్ ట్రైన్ ఎతికిన అవైలబుల్లో ఉంటుంది. దాన్ని ఇంటర్సిటీ అంటారు. కానీ ఈరోజు మనకు ఒకటి స్పెషల్ ట్రైన్ ఉందని చెప్పినారు. ఇప్పుడు అదే మనం ఎక్కినాము. సమయం ఎతికిన ఇప్పుడు 5:12 ఎతికిన దాటింది. కడపకు వచ్చేసరికి ఎతికిన 5:30 దాటింది. ఇప్పుడు మనకు ఎదురుగొన్న ట్రైన్ ఎతికిన వైజాగ్ వెళ్ళే ట్రైను. నార్మల్గా మనం ఎప్పుడైనా సరే రైలు ప్రయాణాన్ని ప్లాన్ చేసుకునేప్పుడు ఖచ్చితంగా స్పెషల్ ట్రైన్స్ ఉంటే మనకు క్రౌడ్ కొంచెం తక్కువ ఉంటుంది. మరీ అంతగా తెలియదు కాబట్టి. బట్ రెగ్యులర్గా వెళ్ళే ప్యాసింజర్ ట్రైన్స్కి వెళ్ళినామంటే చాలా ఇబ్బంది అవుతుంది. కొన్నిసార్లు అసలు సీట్లే దొరకవు కూర్చోడానికి. మనకు కడపకు రాగానే ఒకతను దిగేసరికి కరెక్ట్గా మనకు విండో సీటే దొరికింది లక్కీగా. ఇప్పుడు మనం ఒంటిమిటికి ఎతికిన రీచ్ అయిపోయినాము. సమయం 6 అవుతుంది. ఇక్కడ నుంచి మనము గుడి గోపురాన్ని ఎతికినా చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఎదురుగా గుడి గోపురం ఎతికిన కనపడుతుంది చూడండి. కొంచెం అట్లా బ్రౌనిష్ కలర్లో ఉంది చూడండి. ఇంకా ఒంటిమిట్ట ఎతికిన రీచ్ అయిపోయేసరికి సాయంత్రం 6 ఎతికిన అయ్యింది. కొంచెం ట్రైన్ ఎతికిన స్పీడ్గానే పోతుందని చెప్పుకోవచ్చు. స్పెషల్ ట్రైన్ కదా ఎంతైనా కానీ. గుడి ఇప్పుడు ఇంకా కొంచెం క్లారిటీ కనపడుతుంది చూడండి. ఇంకా ఎవరైనా ఒంటిమిట్ట వ్లాగ్ చూడకుంటే ఇక్కడ కార్డ్స్లో ఇచ్చాను, తప్పకుండా చూడండి. ముందైతే మన వీడియోని లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్లో ఒకసారి కంటెంట్ చూడండి. మీకు నచ్చింది అనుకుంటేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. చాలా తక్కువ మందికి అయితే నోటిఫికేషన్స్ వెళ్తూ ఉన్నాయి. ఇప్పుడే నేను తిరుపతి రైల్వే స్టేషన్లో దిగినాను. సమయం ఇప్పుడు 8 గంటల ఎతికిన అవుతుంది. ఇక్కడి నుంచి మనము దర్శనానికి వెళ్ళడానికి ప్లాన్ చేసుకోవాలి. రైల్వే స్టేషన్ పక్కనే ఒకటి విష్ణు నివాస్ ఉంటుంది. మ్యాక్సిమం ఇది అందరికీ తెలిసే ఉంటుంది. మనం రైల్వే స్టేషన్లో నుంచి బయటకు వచ్చేసరికి ఈ విష్ణు నివాస్లో పోయి బ్యాగులు పెట్టేసి కొంచెం రెస్ట్ తీసుకుందామని పోయినాను. అక్కడికి పోయిన తర్వాత దర్శనం గురించి కొన్ని డీటెయిల్స్ ఎతికినా తెలిసినాయి. ఫస్ట్ అయితే నేను ఇక్కడి నుంచి శ్రీవారి మెట్లుకి ఎతికిన వెళ్ళాలనుకున్నాను. కానీ శ్రీవారి మెట్లు వెళ్ళడానికి మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకు మాత్రమే పర్మిషన్స్ ఉంటాయి. బట్ ఇన్ బిట్వీన్ మనం ఎప్పుడైనా సరే వచ్చినామంటే మనకు ఎక్కడో చోట ఎతికినా స్టే చేయాలి. విష్ణు నివాసులు ఎతికిన వాళ్ళు నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. ఇక్కడ దర్శనానికి టోకన్లు ఇస్తారు అని చెప్పి. అది ఎప్పుడు ఇస్తారంటే నైట్ 11 నుంచి మనం క్యూలో నిలబడి తెగిన ఎర్లీ మార్నింగ్ 2 o'clock ఎతికిన టోకన్లు ఇస్తారని చెప్పినారు. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో. అంతమంది ఉన్నా కానీ కొన్ని లిమిటెడ్గా మాత్రమే ఇస్తారు. రోజుకు 5,000 టికెట్లు ఇస్తారని చెప్పినారు ఇక్కడ. సరే అని చెప్పేసి క్యూలో ఉన్నాను. తిరుపతి రైల్వే స్టేషన్ దిగినప్పటి నుంచి మనకు దేవుని దర్శనం కోసం 3 రకాల దారులు ఎతికిన ఉంటాయి. ఒకటి ఏంటంటే శ్రీవారి మెట్లు, 2 అలిపిరి నుంచి వెళ్ళడం, 3 ఏంటంటే ఇక్కడ బస్సులు కనపడుతున్నాయి కదా, ఇవన్నీ కొండ మీదకి డైరెక్ట్గా వెళ్తాయి. టికెట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ 80 రూపాయలు అయితే ఉంది. పోను రాను ఒకేసారి తీసుకుంటే 120 ఏమో తీసుకున్నాడు టికెట్. మనకు వేరే ప్లాన్స్ ఏవి లేకుంటే బెటర్ రాను పోను ఒకేసారి టికెట్ తీసుకోవడం మేలు. టికెట్ ప్రైస్ కొంచెం అయితే తగ్గుతుంది. ఒకటి గుర్తుంచుకోండి, మీకు ఫ్రీ లడ్డు రావాలంటే దర్శనం కూడా కొంచెం సాఫీగా అవ్వాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఎతికిన విష్ణు నివాసులు మీరు వాళ్ళు ఇచ్చే టోకెన్ ఎతికిన తీసుకోండి. నైట్ 11 గంటలకు మీరు క్యూలో ఉంటే ఎర్లీ మార్నింగ్ 2 గంటలకు ఎతికిన టోకెన్లు ఇస్తారు. ఇంకా మీరు అదే సమయంలోనే మీరు వెళ్ళొచ్చు. లేదంటే మార్నింగ్ మీరు వెయిట్ చేసి కొండ మీదకి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఒకటి చాలామంది ఎతికిన నడకదారినే ప్రిఫర్ చేశారు. నాకు సమయం లేదని చెప్పేసి నేను రాను పోను బస్సులోనే వెళ్ళినాను. బట్ నేనే ఎతికిన ప్లాన్ చేసినది శ్రీవారి మెట్ల నుంచి ఎతికిన నడవాలని ప్లాన్ చేసినాను. బట్ ఇక్కడే వీళ్ళు టోకెన్ ఇచ్చినారు కాబట్టి ఇంకా నేను అటువైపు వెళ్ళకుండా ఇక్కడి నుంచి నేను బస్సు ఎక్కి వెళ్తాను. మనం ఇప్పుడు కొండ మీదకి ఎతికిన బస్సు స్టార్ట్ అయింది. ఇక్కడ ఎతికిన ఒకటి టోల్ ప్లాజా లాగా ఉందన్నమాట. ఇక్కడ వీళ్ళు ఆపి టికెట్ చెకింగ్ కానీ లేదంటే వాళ్ళు బ్యాగులు చెకింగ్ ఎతికిన జరుగుతుంది. ఇక్కడ బ్యాగులు చెకింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు బస్సులో నుంచి దిగిన తర్వాత మనం మళ్ళీ ఎక్కాల్సి ఉంటుంది. ఇక్కడ కొండ మీద నుంచి వెళ్ళేటప్పుడు పక్కన కనిపించే లోయలలో నుంచి మంచు చూడండి ఎంత కనపడుతుందో. పొగ మంచు అంతా కప్పేసింది. అట్లా దూరం నుంచి ఎటువైపు చూసినా కానీ తెల్లగా అట్లా మబ్బులన్నీ కప్పేసినాయి అనమాట. అంత పొగ మంచు ఉంది. పైకి ఎక్కేసిన తర్వాత ఇంకా టిఫిన్ చేద్దామని చెప్పేసి ఒక చోట ఆగినాను. బస్సు దిగిన తర్వాత అక్కడి నుంచి నేను మాధవ నిలయంలో ఒక లాకర్ తీసుకొని అక్కడ బ్యాగు పెట్టేసి ఇక్కడికైతే వచ్చినాను బయట టిఫిన్ చేద్దామని చెప్పి. ఇక్కడైతే 3 ఇడ్లీలు, 1 మసాలా వడ తీసుకున్నాను. టేస్ట్ చేద్దాం ఎట్లుందో. చట్నీ అయితే చూడడానికి చాలా బాగుంది. ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా, టేస్ట్ బాగుంది, బాగా అనిపించింది.
కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది ఓపెన్గా చెప్పాలంటే గిన. మాధవ నిలయంలో నుంచి బయటికి రాగానే ఇట్లా ఎన్నో అంగళ్ళు ఉంటాయి, టిఫిన్ షాపులు కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు మనకు ఎదురుగా కనిపించేదే మాధవ నిలయము. లోపలికి వెళ్దాము, చూపిస్తాను చూడండి ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందో. నార్మల్గా ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. లాకర్లు ఇక్కడ తీసుకోవచ్చు, మీరు ఆధార్ కార్డు చూపించినారంటే కినా వాళ్ళు ఇచ్చారు. ఒకటి ఏంటంటే కినా మీరు ఆధార్ కార్డు సాఫ్ట్ కాపీ ఎతికినా వాళ్ళు ఒప్పుకోరు, ఖచ్చితంగా ఒరిజినల్ ఉండాలి, లేదంటే కినా జిరాక్స్ ఉండాలి. అప్పుడు వాళ్ళు దానిలో పర్సన్ని చూసి వాళ్ళు ఎతికిన ఇస్తున్నారు లాకర్స్. సాఫ్ట్ కాపీ ఎతికిన నాట్ అలౌడ్ అని చెప్పేసి అక్కడే రాసినారు. ఇది మాధవ నిలయం ఎంట్రన్స్. ఇక్కడే వీళ్ళు భోజనం కూడా పెడతారు ఆఫ్టర్నూన్ సమయంలో. దాదాపు 12 నుంచి 11:30 నుంచి ఎతికిన జరుగుతుందని చెప్పినారు. మనం ఇప్పుడే టిఫిన్ చేసినాం కాబట్టి మనకు కూడా పెద్దగా ఆకలి కాలేదు. ఇంకొకటి ఏంటంటే కింద మనం ముందు విష్ణు నివాస్లో ఒకటి టోకెన్ తీసుకున్నాం కదా, ఆ టోకెన్లో దర్శనం సమయం ఎతికిన 2 గంటలని రాసినారు. దర్శనానికి ఎతికిన చాలా టైం అయింది. ఆఫ్టర్నూన్ 2 గంటలకు ఎతికిన మనం మార్నింగ్ రావడం వల్ల చాలా టైం గ్యాప్ ఎతికిన దొరికింది. కొంచెం రిలాక్స్గా రెస్ట్ తీసుకోవచ్చు ఇక్కడే మాధవ నిలయంలోనే. ఒక లాకర్ తీసుకున్నామంటే గిన మ్యాట్లు కూడా ఇచ్చారు, మీరు అడిగి తీసుకోవచ్చు. బ్లాంకెట్ కూడా ఇచ్చినారు. ఒకటి ఏంటంటే గిన మీరు ఖచ్చితంగా ఆధార్ కార్డు ఎతికిన ఫిజికల్గా క్యారీ చేయండి. సాఫ్ట్ కాపీ ఎతికిన వాళ్ళు నాట్ అలౌడ్ అని చెప్పేసి అక్కడే రాసినారు. నేను ప్రతిసారి తిరుపతికి వచ్చినప్పుడల్లా ఏదో ఒక చేంజ్ ఎతికిన నోటీస్ చేస్తూ ఉంటాను. ఇంతకుముందు దర్శనం ఎలా ఉండేదంటే గిన సాయంత్రం 4 నుంచి 5కు, 6 నుంచి 7కు అట్లా వచ్చేది ఒకప్పుడు నేను వచ్చినప్పుడు. ఇప్పుడు ఎతికిన ఎగ్జాక్ట్గా సమయం అయితే ఇస్తున్నారు. 2 గంటలకా, లేదంటే 1 గంటగా, లేదంటే 3కా అట్లా అని చెప్పేసి డైరెక్ట్గా టైమింగ్ అయితే ఇస్తున్నారు. అది ఇవ్వడం వల్ల చాలా మంచి విషయము. కరెక్ట్ అదే సమయానికి అయితే మనం వెళ్ళొచ్చు. ఇప్పుడే మనం అక్కడ బ్యాగ్ పెట్టేసి టిఫిన్ చేసి వచ్చినాం కదా, ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాలి. దర్శనానికన్నా వెళ్ళే ముందు తినేసి మనం దర్శనానికి వెళ్దాము. క్యూ లైన్లో అంటే ఎప్పుడైతే అదో తెలియదు దర్శనము. బట్ అక్కడున్న వాళ్ళు అయితే నాకు చెప్పింది మ్యాక్సిమం 2-3 అవర్స్లోనే దర్శనం అయితే కంప్లీట్ అవుతుందని చెప్పినారు. ఇంకా మనం లోపల అక్కడ ఉంది కదా భోజనశాల, అక్కడికి ఎంటర్ అవుదాము. చూపిస్తాను చూడండి. చాలా రోజుల తర్వాత నేను తిరుపతికి వచ్చి ఇక్కడ అన్నప్రసాదం అయితే తీసుకుంటా ఉన్నాము. కొంచెం ఎగ్జైటెడ్గానే ఉంది. ఇక్కడ మనం ఇంట్లో తినే సాంబార్ అన్నం కన్నా ఇక్కడ తినే ఈ సాంబార్ రైసే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇది చాలాసార్లు నోటీస్ చేసినాను. మనం ఇంట్లో తినే పచ్చడి ప్లస్ ఈ సాంబార్ అన్నానికి మనం అంతగా అనిపించదు, బట్ ఇక్కడ తినే పచ్చడి సాంబార్ అన్నం మాత్రము చాలా టేస్ట్గా ఉంటుంది. మనం నడిచిన తర్వాత అలసిపోయి మనకి ఇది టేస్ట్గా అనిపించదు, ఆకలి అయ్యి, లేదంటే గిన నార్మల్గానే అట్లా అనిపించదేమో, కానీ అంత దేవుని మహిమ చెప్పలేము అసలుకు. దేన్ని కానీ కంపేర్ చేయలేము అసలుకు. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. పచ్చడి కూడా అసలుకు ఎంత బాగుందో, అసలు టేస్ట్ అయితే అద్దరు కొట్టేసింది. సాంబార్ అన్నం ఒకసారి అయిపోయిన తర్వాత ఇంకొంచెం పెట్టించుకున్నాను. కొంచెం అనేసేపటికి వాళ్ళు గుమ్మరిచ్చేసినారు, తినలేకపోయినాను. ఇంకా దాని తర్వాత కొంచెం పెరుగన్నం పెట్టించుకొని తినేసి కడుపు నిండా ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాలి. బాయ్. దర్శనం అయిన తర్వాత కలుద్దాం. దర్శనం అయితే అద్భుతంగా జరిగింది. ఇంత వ్యయ ప్రయాసాలతో వచ్చినప్పుడు దేవుణ్ణి అట్లా చూడగానే చిటికలో అన్నీ మాయమైపోతాయి. గుడి లోపలికి ఎంటర్ అయ్యే సమయంలో ఓం నమో నారాయణయ్య అని వినపడుతుంది కదా, అక్కడి నుంచి కంప్లీట్గా మనం అసలు వేరే లోకంలో ఉంటామేమో, అసలు అన్నీ మర్చిపోతాము కంప్లీట్గా. ఇంకా నువ్వే దిక్కు అనే టైప్లో అయిపోతామేమో, నాకు అస్సలు అర్థం కాదు. ఏ గుడిలో అయినా కానీ శ్రీచక్రం ఉంటే చాలా పవర్ఫుల్ అంటారు, కానీ తిరుపతిలో శ్రీచక్రం లేదు, కానీ ఆయన కంట్రోల్లో మనం ఉన్నట్టుగా అనిపిస్తుంది. మీరు ఒకటి బాగా అబ్జర్వ్ చేసినారు లేదో, దర్శనం కంప్లీట్ అయిన తర్వాత బయటకు వచ్చినప్పుడు మళ్ళీ స్వామివారి రూపాన్ని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. అంత యాక్యురేట్గా అపిరెన్స్ అనేది మనకు గుర్తు రాదనమాట, అంత పవర్ ఉంటుంది. ఇది నాకే కాదు చాలామంది చెప్పినారు. దర్శనానికి పోయే ముందు ఇట్లా నామం అయితే పెట్టించుకున్నాను. ఇది దర్శనం అయిపోయిన తర్వాత కంప్లీట్గా మనము రైల్వే స్టేషన్ రీచ్ అయిపోయినాను. చూడడానికి కొంచెం టెన్షన్గా కనపడుతున్నాను, ఎందుకంటే నేను రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అయిపోయినాను, అప్పుడే ట్రైన్ వెళ్ళిపోయింది. అదనమాట విషయము. ఇంకా అక్కడి నుంచి అయితే నేను రేణిగుంటకు వచ్చి, రేణిగుంట నుంచి ఇంకొక ట్రైను చెన్నై నుంచి వచ్చేది ఎక్కేసి వచ్చినాను. ఇప్పుడు ప్రజెంట్ మనం ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్లో రైలు దిగి ఇంటికి వెళ్ళాలి. సమయం ఇప్పుడు 11:50 అయింది. వీడియోని ఇంతవరకు చూసినారంటే మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఫస్ట్ ఛానల్లో ఉన్న కంటెంట్ను చూడండి. మీకు నచ్చింది అనుకుంటేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.
ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.